టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. సింపుల్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతానని తెలిపాడు. రోహిత్ శర్మ ఆకస్మిక నిర్ణయంతో టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఐపీఎల్ 2025 సీజన్ అనంతరం టీమిండియా 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. WTC 2025-27 సైకిల్ ఈ సిరీస్ తోనే ప్రారంభం కానుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ క్రమంలోనే ఈ సిరీస్ కు ప్రాధాన్యత ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా ఘోర పరాజయాలను చావు చూసింది. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో 3 టెస్టుల సిరీస్ లో క్లీన్ స్విప్ అయిన టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 1-3తో బార్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ వైఫల్యంతో WTC 2025 ఫైనల్ బెర్త్ ను దక్కించుకోలేక పోయింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలోనే భారత సెలెక్టర్లు టెస్ట్ ఫార్మాట్ లో కొత్త జట్టును తయారు చేయడంపై ఫోకస్ పెట్టారు. ఓవైపు ఐపీఎల్ 2025 సీజన్ జరుగుతుండగానే మరోవైపు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ఎంపిక చేయడంపై సెలెక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. తమ ప్రణాళికలను రోహిత్ శర్మకు స్పష్టంగా తెలియజేయడంతోనే అతను రిటైర్మెంట్ ప్రకటించినట్లు అర్థమవుతుంది. మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత టెస్టు జట్టును ప్రకటించే అవకాశం ఉంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బుమ్రా టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. కానీ గాయాల బెడదు వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా అతన్ని లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పించే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఇంగ్లాండ్ పర్యటనలో బుమ్రా 5 మ్యాచ్లకు 5 ఆడలేని పరిస్థితి. వర్క్లోడ్ లో భాగంగా అతను 2 టెస్టుల వరకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లో ఒకరి టెస్ట్ కెప్టెన్సీ దక్కవచ్చు. అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే కేఎల్ రాహుల్ కు టెస్ట్ కెప్టెన్సీ దక్కుతుంది. అలా కాకుండా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే శుభ్మన్ గిల్ కు సారథ్య బాధ్యతలు దక్కుతాయి. ఓపెనర్ గా రోహిత్ శర్మ స్థానంలో సాయి సుదర్శన్ భారత జట్టులోకి రావచ్చు. అతనితో పాటు యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ జురేల్, సర్ఫరాజ్ ఖాన్లు బ్యాటర్లుగా అవకాశం అందుకోనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ ఆడనుండగా స్పిన్ ఆల్రౌండర్ లో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కు అవకాశం దక్కవచ్చు. పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ తో పాటు హర్షిత్ రాణా ఎంపిక కావచ్చు. జూన్ 20 నుంచి భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. 2007 తర్వాత భారత్ ఇప్పటి వరకు ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టు అంచనా కేఎల్ రాహుల్ కెప్టెన్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, ధ్రువ జురేల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, సర్ఫరాజ్ ఖాన్.